వడపల్లి సంస్థానే బ్రహ్మాండేన వెంకటేశ సమోదేవ వ్యాఖ్యాతగాంచిన వాడపల్లి దివ్యక్షేత్రంలో ఈరోజు పరమ పవిత్రమైన పాల్గొన మాసంలో స్వర్ణ శిఖర ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. దాతల సహకారంతో ఈరోజు విశ్వేశ్వర స్వామి, అలాగే చంద్రబాబు వేణుగోపాల స్వామి, అలాగే అలవేలమంగ అమ్మవారు మరియు శ్రీనివాసు యొక్క 4 శిఖరాలు కూడా స్వర్ణమయంతో తయారు చేయించి అత్యంత వైభవంగా ఈరోజు ఉదయం 10:22 ఈ యొక్క స్వర్ణ శిఖర ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించుకున్నాము. అలాగే పుష్కర నదీ జలాలు, దేశంలో ప్రవహించే 12 జీవనదులైన పుష్కర నదీ జలాలతో స్వామివారికి విశేషమైన అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకుని ఈ యొక్క పుణ్య జలాలని, నదీ జలాలని, అలాగే శిఖరం నుంచి పూర్ణాలని అందరికీ కూడా భక్తులందరికీ కూడా సమర్పించడం జరిగింది. ఈ యొక్క స్వర్ణ శిఖర ప్రతిష్టా మహోత్సవంలో భక్తులు, గ్రామస్తులు అందరూ కూడా విడివిగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ భూస్మేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో దేవాలయ స్వర్ణ శిఖర ప్రతిష్టా మహోత్సవం ఈరోజు ఉదయం 10:22 ఆచరించబడింది. దాతల సహకారంతో చాలా విశేషంగా 2 రోజుల క్రమంగా 3 పూటల వేదికమైన ప్రక్రియగా ఈ ప్రతిష్టా మహోత్సవం ఆచరించబడింది. ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహోచన, రత్నన్యాస ప్రక్రియ మంత్రపూరితంగా నవరత్నాలు, పంచలోహాలు, అష్టధాతువులు మంత్రపూరితంగా విపాలలో ఉంచి చకౌటన ముహూర్తకాలం 10:22 క్షేత్రపాలుడు వేణుగోపాల స్వామి, అలాగే శ్రీభూస్మే శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క శిఖర ప్రతిష్టా కైంకర్యం ఆచరించబడింది. అయిన తర్వాత మహాపూర్ణావతి విశేషంగా అఖండ భారతావరణలో ఉన్న 12 నదుల యొక్క జలాలతో స్వామికి అభిషేక ప్రక్రియ, శిఖరం మేంచి పరిపూర్ణమైన ఆహుతిగా పూర్ణాలు పోసే ప్రక్రియ ఆచరించబడ్డాయి. అనేక వందల వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో తరించారు. చక్కటి ఏర్పాట్లు పాలకవర్గం వారు, చైర్మన్ వారు, కార్యనిర్వహణాధికారి వారు ఆచరించారు. విశేషంగా ఈ ప్రతిష్టా మహోత్సవం చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో ఈ సన్నిధానంలో ఆచరించబడింది. ఓం నమో వెంకటేశాయ.